హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ఒక మంచి వీడియో మేకోవర్ని చూపిస్తానండి. మన ఇంట్లో ఉన్న వేస్ట్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని మేకోవర్ చేయడం. కార్డ్బోర్డ్ అన్నిటినీ ఇలా మనము కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక మంచి క్లాత్ని తీసి పెట్టుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ పీసెస్ అన్నిటినీ నేను గ్లూగన్తో అతికిచ్చేస్తాను, పేస్ట్ చేసేస్తాను. తర్వాత బ్లాక్ కలర్ పెయింట్ చేస్తానండి. ఈ బ్లాక్ కలర్తో ఇదంతా నేను పెయింట్ వేసేస్తున్నాను. తర్వాత గ్లూ గన్ను ప్లస్ వాటర్ తీసుకోవాలి. తర్వాత డీకోపాస్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. ఈ డీకోపాస్ పేపర్ని మొత్తం ఇలా గ్లూ గన్ ప్లస్ వాటర్తో నేను మొత్తం అంతా పేస్ట్ చేసేస్తున్నాను. తర్వాత నా దగ్గర ఒక గోల్డ్ కలర్ది స్టిక్కర్ ఉండిందండి, అది నేను దానికి మధ్య మధ్యలో నేనంతా ఇలా పేస్ట్ చేసేస్తున్నాను. మొత్తం అంతా పేస్ట్ చేసేయాలి. ఈ గోల్డ్ కలర్ మొత్తం అంతా నేను ఇలా మధ్య మధ్యలో నేను దానికి గమ్ ఉంటుందండి, అది పేస్ట్ అయిపోతుంది. తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని కూడా మనం గ్లూగన్తోనే పేస్ట్ చేసేయాలి. నేను పేస్ట్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా వచ్చింది చూడండి. అక్కడేమో పైనేమో అంతా నేను నా దగ్గర ఉండే పూసలతో నేను అతికిచ్చేస్తున్నాను. కిందేమో అంతే అదే కలర్ గోల్డ్ కలర్ దాంతో నేను అతికిచ్చేస్తున్నాను. కింద కూడా నేను ఆ క్లాత్నే పేస్ట్ చేసేస్తున్నాను. లోపలేమో కార్డ్బోర్డ్ని క్లాత్లో గ్లూగన్తో పేస్ట్ చేసి దాని లోపల అలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. అసలు వేస్ట్ బాక్స్ని ఇలా మనము తయారు చేసుకోవచ్చు. లోపలంతా క్లాత్, లోపల కార్డ్బోర్డ్తో పెట్టినానండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా లాస్ట్గా ఇలా కనపడుతుంది. నేను కొద్దిగా పైన పెట్టి మీకు చూపిస్తున్నాను. కింద అయితే సరిగా కనపడదు కదా, సో పైన పెట్టి మీకు చూపిస్తున్నాను. లోపల ఇలా ఈ విధంగా వచ్చిందంటే మనము ఏదైనా మన ఇంట్లో స్టోరేజ్ పెట్టుకుంటాం కదా, ఏవైనా పెట్టుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా అందంగా కనపడుతుంది కదా. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.